హాయ్ ఫ్రెండ్స్! ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ చూద్దామా? ఇది ఈజీగా అయిపోయే వన్ పాట్ రైస్ అనమాట. టొమాటో రైస్. చాలా సింపుల్‌గా, చాలా టేస్టీగా చేసుకుందాం. ఫస్ట్ కావాల్సిన పదార్థాలొచ్చేసి టొమాటోస్, 1 ఆనియన్, మిర్చి, పుదీనా, కొత్తిమీర, కడిగి పెట్టుకున్న రైస్. ఇవన్నీ మనం ఫైన్‌గా చాప్ చేసుకోవాలి. ఇలా చాప్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు నేను రైస్ కుక్కర్‌లో చేస్తున్నాననమాట. మీరు నార్మల్ కుక్కర్‌లో అయినా చేసుకోవచ్చు. సో, ఇట్లా పోపు పెట్టుకున్నాక కొంచెం పోపు వేగిన తర్వాత నేను కరివేపాకు వేస్తున్నాను. సో, నేను డ్రై కరివేపాకు ప్రిఫర్ చేస్తాను. సో, మీరు పచ్చిదైనా వేసుకోవచ్చు. ఇట్లా పోపయినాక కరివేపాకు వేసేసి, తరువాత ఆనియన్స్ కూడా వేసేసి, సో, ఇలా హాఫ్ మూన్స్ కట్ చేసుకుంటే బావుంటుంది టేస్ట్‌కి అండ్ లుక్‌కి. సో, తర్వాత పచ్చిమిర్చి గూడా వేసేసుకుంటున్నాను. ఈ 2 వేసిన తర్వాత కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నా ఓకే. యాడ్ చేసుకోకుండా ఫ్రై చేసుకున్నా ఓకే. బట్ కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో, నేను ఎలక్ట్రికల్ కుక్కర్‌లో యూజ్ చేస్తున్నా కాబట్టి నేను కుక్ మోడ్‌లో పెట్టుకొని యూజ్ చేస్తున్నాను. సో, ఇది ఈజీగా అడుగంటిపోతుంది. అందుకని అప్పుడప్పుడు హీట్‌ని మెయింటైన్ చేయడానికి వామ్‌లో గూడా పెట్టుకుంటాను నేను. సో, ఇలా తర్వాత ఇప్పుడు చాప్ చేసిన టొమాటోస్ వేసుకోవాలి. ఈ టొమాటోస్ వేసుకున్నాక మొత్తం కలిపేయాలి. సో, ఈ టొమాటోస్ కూడా కొంచెం మెత్తబడి ఉడికే వరకు ఆగాలి. తర్వాత నేను పుదీనా గూడా యాడ్ చేస్తున్నాను. ఫ్లేవర్స్ మంచిగా రావటానికి. సో, ఇది టొమాటోతో పాటే కొంచెం మగ్గితే మంచి ఫ్లేవర్ వస్తుంది అని. నేను అన్ని స్పైసెస్ యాడ్ చేసుకుంటున్నా. సాల్ట్, కారం, కొంచెం పసుపు కూడా యాడ్ చేస్తున్నాను కలర్ కోసం అనమాట. సో, మంచి కలర్ వస్తుంది అండ్ ఫ్లేవర్ గూడా వస్తుంది. సో, కొంచెం మసాలా ఉంది. ఆ మసాలా కొంచెం వేశాననమాట. సో, అది బిర్యానీ మసాలా. సో, మీరు ఇంట్లో ఆల్రెడీ మన దగ్గర బిర్యానీ మసాలా ఉంటుంది కాబట్టి అది కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. అది ఆప్షనల్. ఎంటైర్‌లీ ఆప్షనల్ ఉంటే యాడ్ చేసుకోవచ్చు లేకపోతే లేదు. సో, ఇలా అంతా స్పైసెస్ ఏసినాక కలిపి పెట్టుకొని, ఇప్పుడు నానబెట్టిన రైస్‌ని ఎసురుతో పాటు పోసేస్తున్నాను అనమాట ఈ పాట్‌లోకి. సో, ఈ రైస్ వేసిన తర్వాత చక్కగా కలుపుకోవాలి. మొత్తం అన్ని వైపుల నుంచి కలుపుకోవాలి. సో, రైస్ ముందు చేసుకున్న మిక్స్చర్ అంతా మొత్తం కలిసేలాగా అట్లా కలుపుకోవాలి. సో, ఇది కలుపుకున్న తర్వాత కొంచెం టేస్ట్ చూడాలి. వాటర్‌ని లైక్ కారం సరిపోయిందా? ఉప్పు సరిపోయిందా? లేదా చూసుకోవాలి. ఒకవేళ ఏదైనా తక్కువైతే వేసుకొని మళ్ళీ కలుపుకొని మూత పెట్టుకోవాలి. సో, ఇది కుక్ మోడ్‌లో వదిలేస్తాను నేను. అదే కుక్ అయిపోతుంది. సో, అయినాక కొంచెం కొత్తిమీర వేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేస్తాననమాట. సో, ఇలా పెట్టడం వల్ల కొంచెం కొరియాండర్ దానికి పడుతుంది. నచ్చితే లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థాంక్ యూ.